హరే కృష్ణ డియర్ డివోటీస్. ఈరోజు మనం సర్వత్యాగం అంటే ఏంటి, దానివల్ల మనకు ఆత్మసాక్షాత్కారము అలాగే మోక్షం ప్రాప్తిస్తుందా లేదా అనేది మనం ఒక చిన్న వృత్తాంతం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పూర్వము సికిధ్వజుడు అనేటువంటి మహారాజు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవారు. అతనికి చూడాల అనేటువంటి అందమైన భార్య ఉండేది. వాళ్ళిద్దరూ కూడా ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండేవారు తమ పూర్వజన్మ యొక్క పుణ్య ఫలితం వలన. అందులో కూడా చూడాల ఆమెకు మనసు అనేది ఎంతో నిర్మలంగా రాగద్వేషరహితంగా ఉండేది. కానీ సికిధ్వజుడికి మాత్రం కొద్దిగా తన చిత్తం ఇంకా పరిపక్వత రాలేదన్నమాట. ఇక్కడ తనకు కొంచెం ప్రశాంతత అనేది తక్కువగా ఉంది అన్నమాట. కానీ చూడాలకు మాత్రం తను ఎంతో నిర్మలంగా ఉండేదన్నమాట. ఇందుకు ఎప్పుడు రాజు చింతించుతూ ఉండేవారు అన్నమాట సికిధ్వజుడు. అందుకనేసి అతనికి ఒక రోజు ఆలోచన వచ్చింది, నాకు వైరాగ్య భావన ఎలా కలుగుతుంది, చూడాలకు చక్కగా కలిగినది నాకెలా కలుగుతుంది అని చింతిస్తూ ఆయన ఆ మొత్తం రాజ్యాన్ని, ఆ సంపదను, భార్యా బిడ్డలను అందరినీ కూడా త్యజించి అరణ్యంలోకి అంటే అడవిలోకి వెళ్ళిపోయి నారవస్త్రాన్ని ధరించి జపమాల, కమండలము, ఆసనాన్ని గ్రహించి ఒక చిన్న పన్నశాలను నిర్వహించి అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవారు అనమాట. అలా ఎప్పుడైతే ఈయన అర్ధరాత్రి సమయంలో ఆ రాజ్యం నుంచి పారిపోయారో ఆమె తెల్లవారుజామునే ఆ విషయాన్ని గ్రహించి నలుదిక్కులా వెతికించిందనమాట. కానీ ఈమె చాలా పతివ్రత శిరోమణి, ఆమెకి సిద్ధులు కూడా లభించాయన్నమాట. ఆ శక్తితో ఆమె ఆకాశ మార్గాన వెళ్ళి తన భర్త జాడను చూడసాగిందనమాట. కనుగొన్నామని ఆకాశ మార్గాన వెళ్ళి చూడగా అక్కడ ఒక నిర్జల ప్రదేశంలో ఆమె తన భర్త జాడను కనుగొన్నదనమాట. ఆయన ఒక కుటీరాన్ని, ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకొని అక్కడ తన కార్యకలాపాలను నిర్వహించేవారన్నమాట. అది గమనించినటువంటి చూడాల అతనిని కార్యకలాపాలను ఏ విధంగా కూడా అవరోధం కలగకూడదని భావించి తిరిగి తన రాజ్యానికి వచ్చేసి ఆమె స్వయంగా తన రాజ్యం యొక్క కార్యకలాపాలను చక్కగా తన విధులన్నింటినీ నిర్వహిస్తూ వచ్చేదన్నమాట. ఆ శక్తి ఆమెకు ఉంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి చూడాల ఒక బ్రాహ్మణుని రూపంలో తిరిగి తన భర్త అయిన సికిధ్వజుడి దగ్గరికి వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళి ఓ మునివర్య, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎవరూ లేరు, ఈ ఏకాంత ప్రదేశంలో మీరు ఏం చేస్తున్నారు అడగగా ఆయన ఇలా సమాధానం ఇచ్చారన్నమాట. నేను ఒక గొప్ప మహారాజుని, నాకు చూడాలా అనేటువంటి చక్కటి భార్య ఉంది, కుటుంబం ఉంది, కానీ నేను వైరాగ్య భావన కోసం నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాను అని సమాధానం ఇచ్చారన్నమాట. వెంటనే చూడాలా ఇలా ప్రశ్నించిందనమాట, అయితే స్వామి మీకు మనశ్శాంతి అనేది లభించిందా అని అడిగిందనమాట. అప్పుడు ఆయన సమాధానం ఇచ్చారు, మనశ్శాంతి తప్ప ఇంకా అన్నీ నాకు ఇక్కడ లభించినాయి అని చెప్పారనమాట. మరి మనశ్శాంతి లభించినప్పుడు మీరు చేసేటటువంటి కార్యకలాపాల యొక్క అర్థం ఏంటి అని అడగసాగిందనమాట. అప్పుడు ఆయన బదులిచ్చారు, నేను నా కార్యక్రమాలలో ఏమి లోపం ఉందో నాకు తెలియడం లేదు, కానీ నేను మనశ్శాంతిని కోల్పోతున్నాను అని ఆయన సమాధానం ఇచ్చారనమాట. అలాగే ఆయన సికిధ్వజుడు తన సహాయం కూడా అర్థించారనమాట. దీనికి మీకు ఏమైనా తరుణోపాయం తెలిసి ఉంటే నాకు చెప్పండి అని ఆయన ప్రార్థించారనమాట. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి చూడాల ఇలా సమాధానం ఇచ్చారనమాట. చూడండి, మీరు సర్వత్యాగం చేశారు. సర్వత్యాగం అంటే అన్ని రాజ్యం యొక్క విధులన్నింటినీ కూడా వదిలేసి, భార్య బిడ్డలు అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి మానసిక ప్రశాంతత కోసం మీరు ప్రయత్నిస్తున్నారు. అది కాదు. మనకు కర్మ సన్యాసం అంటే ఏంటో తెలుసా? మీరు అన్ని బాహ్య వస్తువులన్నింటినీ వదులుకున్నారు, కుటుంబాన్ని, రాజ్యాన్ని, సంపదను. కానీ అంతర్ముఖంగా ఉన్నటువంటి వాసనలను, దుష్ట సంకల్పాలని, దృశ్యాలని మీరు వదలలేదు. అందుకే మీకు మానసిక ప్రశాంతత లభించలేదు. మొదట మీరు వాటిని వదలాలి. దాన్నే సర్వత్యాగం అంటారే కానీ కర్మలను, మనం చేసేటువంటి విధులను వదలాలి అని అనుకోకూడదు. అది కర్మ సన్యాసం కాదు. మన విధులను మనం చక్కగా నిష్కామ బుద్ధితో ఆచరించి కర్మ ఫలితాన్ని ఆశించకుండా, దాని మీద మోహం పెంచుకోకుండా మన విధులను చక్కగా నిర్వర్తించి ప్రతి విధిని కూడా కర్మ ఫలితాన్ని భగవంతుని యొక్క అర్పితం చేసినప్పుడే దాన్నే కర్మ సన్యాసం లేదా ఆత్మజ్ఞానం అని అంటారు. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆమె సలహా ఇచ్చిందనమాట. ఈ విషయాలన్నింటినీ గ్రహించినటువంటి రాజు వెంటనే తన రాజ్యానికి తిరిగి వచ్చి చక్కగా రాజ్యం యొక్క విధులను నిర్వర్తించి నిష్కామ బుద్ధితో ప్రతి కర్మను కూడా భగవతార్పితం చేసి మనశ్శాంతిని, జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని పొందారు. అంతే అండి. ఇక్కడ కర్మత్యాగం అంటే మనం అన్ని పనులను వదలాల్సిన అవసరం లేదు. మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి విషయాలన్నింటినీ వదిలి ఆత్మ విగ్రహాన్ని చేసుకొని మన మనసులో ఎటువంటి కల్మషాలు లేకుండా భగవంతుని ప్రార్థిస్తూ మన విధులను చక్కగా నిర్వర్తించి ప్రతి పనిని కూడా భగవత్ కైంకర్య రూపంలో చేయడమే
ఇది కర్మ సన్యాసం అని అంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.